సోదరి సోదరులారా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సమయంలో ప్రకటన గ్రంథాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. ఇప్పుడు అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఎర్ర గుర్రం మీద కనబడుతూ ఉంటున్నాడు. ఎర్ర దేనికి సాదృశ్యం అంటే డేంజర్ అనగా భయంకరమైన రక్తపాతానికి గుర్తు. ప్రపంచం అంతా కూడా రక్తం కాబోతున్నది. అతనికి ఒక ఖడ్గం ఇవ్వబడింది. ఖడ్గము యుద్ధానికి గుర్తు. జనాలందరూ యుద్ధం చేస్తుంటున్నారు. రక్తం అంతా కూడా ప్రవహిస్తున్నది. దానికి అధికారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు తెల్ల గుర్రం మీద వచ్చి సమాధానం పడితే కొన్ని దేశాలు ఆయనకు సహకరించడం లేదు. ఆయన మీద వ్యతిరేకం చేశారు. అందుకని యుద్ధాన్ని ప్రకటించాడు. తనతో ఉన్న వాళ్ళందరూ కలిసేసి భూలోకం మొత్తాన్ని రక్తపాతం చేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, అంత్యక్రీస్తు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలా. ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు, సంఘం ఎప్పుడైనా ఎత్తబడవచ్చు. ఈ యొక్క మాటలు ప్రకటన